బ్రహ్మముడిని ఇంకెవరూ ఆపలేరు. మంచి టీఆర్పీతో దూసుకెళ్ళిపోయే ఎపిసోడ్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యింది. రుద్రాని వేసిన ప్లాన్ క్లైమాక్స్కి అయితే వచ్చేసింది. మొత్తం రాజ్ ఫ్యామిలీ మొత్తం అయితే బస్సులో హ్యాపీగా ట్రావెల్ చేస్తున్న టైంలో రుద్రాని అయితే బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. ఈ ఒక్క బాంబ్ బ్లాస్ట్ సీన్ వల్ల టీఆర్పీ అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మన తెలుగు సీరియల్ హిస్టరీలోనే ఎప్పుడు ఇటువంటి ఇంతలా హైప్ ఇచ్చే బాంబ్ బ్లాస్ట్ అయితే ఎప్పుడూ చేయలేదు. ఆ ఒక్క బాంబ్ బ్లాస్ట్తో మొత్తం ఫ్యామిలీ అయితే చనిపోయారేమో అనిపించే విధంగా మంచిగా షూట్ చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు అయితే ఇంకా చెల్లాచెదురుగా అయితే పడిపోయారు. ఎవరు ఒక్కలైనా బ్రతుకుతారనే నమ్మకం లేనంతలా అయితే చూపించారు. అందరూ అలా నేల మీద పడిపోయిన తర్వాత రాజ్ వాళ్ళ అమ్మ మాత్రం లెగిసి కూర్చొని వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి ఈ పరిస్థితిని నేను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎవరూ లేరా అన్నట్టే బాధపడుతూ అలా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని లేపుతూ ఉంటుంది. ఇంకా రాజుని ఎంత లేపినా లెగపోయేసరికి ఇంక ఏడుస్తూ కావ్య దగ్గరికి అయితే వెళ్తుంది. లెగు కావ్య, నువ్వు నాతో ఎప్పటికీ ఉంటానని అన్నావు కదా, నువ్వు కూడా నన్ను ఇలా వదిలి వెళ్ళిపోతావా అని లేపుతున్న టైంలో అయితే కావ్య వాళ్ళ పాప కావ్య చేతుల్లో కనబడుతుంది. అయ్యో, నీ ప్రాణాలు అడ్డుపెట్టి మరి నీ కూతురిని కాపాడావా, నీ కూతురు బ్రతికే ఉంది, దానికోసమైనా లెగు కావ్య అని అయితే అంటూ ఉంటుంది. ఒక ప్యూర్ ఎమోషనల్గా తీసారని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ ఎపిసోడ్ మొత్తం. అది చూడగానే ఎలాంటి వాళ్ళకైనా కళ్ళల్లో నీళ్ళైతే తిరుగుతాయి. ఇంకా రాజ్ వాళ్ళ అమ్మ బ్రతకడం చూసిన శ్రేయ రాహుల్ అయితే అన్నయ్య నువ్వు వెళ్ళి వాళ్ళని కూడా చంపే, వాళ్ళు బ్రతుకుండకూడదు, ఆ ఆస్తంతా మనకే రావాలి, అమ్మ వేసిన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ అయితే అవ్వకూడదు అని అయితే శ్రేయ రాహుల్ని అయితే పంపిస్తూ ఉంటుంది. రాహుల్ అయితే గన్ పట్టుకొని చంపడానికైతే బయటకు వెళ్తూ ఉంటాడు. ఇంకా కావ్య వాళ్ళ పాపను పట్టుకొని అయితే అపర్ణ ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సుభాష్కి అయితే మెలకు వస్తుంది. అపర్ణ అని అయితే పిలుస్తూ ఉంటాడు. వెంటనే ఇంకా కారులో ఉన్న శ్రేయ అయితే షాక్ అయిపోతుంది. ఏంటి ఇతను కూడా బ్రతికే ఉన్నారా అని అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో, మీకు కూడా దెబ్బలు తగిలే కదండి, లెగండి హాస్పిటల్కి వెళ్దామంటే ఫస్ట్ నా దగ్గర ఉన్న పాప ఎలా ఉందో చూడనుకొని అయితే అపర్ణకైతే సుభాష్ పాపని ఇస్తూ ఉంటాడు. పాప బ్రతికే ఉంది, బాగానే ఉంది, పదండి హాస్పిటల్కి వెళ్దామంటే నా వల్ల కావట్లేదు, నడుంకి బాగా దెబ్బ తగిలిందని అయితే సుభాష్ అయితే అంటూ ఉంటాడు. వెంటనే అక్కడికి రాహుల్ అయితే వస్తాడు. రాహుల్ని చూసి రాహుల్ కరెక్ట్ టైంకి వచ్చావరా, పదరా హాస్పిటల్కి వెళ్తాం, బండి తీరా అని అయితే అంటూ ఉంటుంది. ఏంటత్త, చంపినోడికే మళ్ళీ బ్రతికించమని అంటున్నావా, ఈ ప్లాన్ వేసిందే నేను మా అమ్మ కలిపి మిమ్మల్ని చంపడానికి అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అపర్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. రాహుల్ గెంతేసి అపర్ణని అయితే చంపడానికి చూస్తాడు. వెంటనే అక్కడ మనకి షాకింగ్ న్యూస్ అయితే కనబడుతుంది. అదే మనకి రాజ్ అయితే బ్రతికి రావడం అయితే చూపిస్తారు. ఇక రాజు గన్నని పట్టుకొని ఏం చేస్తున్నావురా, ఎందుకురా ఇవన్నీ చేస్తున్నావని అంటే, ఇంక దేనికోసం, ఆస్తి కోసం, డబ్బు కోసం ఇవన్నీ చేస్తున్నావా, నాకెడితే నేను ఇచ్చేస్తాను కదా అని అయితే రాజు అంటూ ఉంటాడు. ఇదిగో ఇదేరా నీతో ప్రాబ్లం, నువ్వేట్రా నాకు ఇచ్చేది, నేనేం భిక్షగాడినా నువ్వు నాకు భిక్ష మెత్తడానికి, నాకు ఆస్తి ఇవ్వాలంటే అదేట్రా అలా అంటున్నావు, నిన్ను నా నీడలాగా చూసుకున్నాను కదరా, నువ్వు నా సొంత తమ్ముడిలా చూసుకున్నాను కదా అని రాజు అయితే అంటూ ఉంటాడు. తమ్ముడినైతే నీ తమ్ముడికి ఆస్తి ఇచ్చినట్టు నాకెందుకు ఇవ్వలేదు, ఒక కంపెనీ పడేశావు అని అయితే రాహుల్ అంటూ ఉంటాడు. ఇంకా రాహుల్ ఎంత చెప్పినా వినే స్టేజ్లో అయితే ఉండడు. ఇంకా ఇద్దరికి మధ్య జరుగుతున్న ఆ చిన్న గొడవలో ఆ గెంతో రాహుల్కి అయితే షూట్ అవుతుంది. ఇంక వెంటనే రాహుల్ అయితే కిందన పడిపోతాడు. ఈ దృశ్యాన్ని చూసిన రుద్రాణి అయితే కోపంతో ఊగిపోతూ ఉంటుంది. రాజుని ఇంకెలాగైనా వదిలిపెట్టకూడదు, నా కొడుకునే చంపుతాడా అని అయితే కోపంతో ఊగిపోతూ రాజు దగ్గరికి వస్తుంది. ఒక పెద్ద కర్రతో అయితే బుర్ర మీద కొట్టగానే ఇంకా రాజు అయితే కిందకైతే పడిపోతాడు. కిందన పడిపోయిన రాజు అయితే కావ్య చేతులు పట్టుకొని, ఇంకా నీ మీదే ఆధారపడి ఉంది, నువ్వే మన పిల్లల్ని కాపాడుకోవాలి, ఇంకా నేనేం చేయలేకపోతున్నాను, ఇక నీ వల్లే సాధ్యమవుతుంది అని అయితే తన చేయిలో పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. కావ్య అయితే ఏమీ లెగదు. రుద్రాణి అయితే గన్ పట్టుకొని పిల్లల వైపుగా వెళ్తుంది. ఇంకా నీ వారసుల్ని ఎలాగైనా చంపేస్తాను రాజు అనుకొని అయితే చంపడానికి అయితే చూస్తుంది. ఇంకా ఇక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిపోతుంది. మరి రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.